హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. ఎస్ఐ ఎంపిక ఫలితాలు ప్రకటించవద్దు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం. ఎత్తు విషయంలో 2018లో అర్హులైన వారు ఇప్పుడు ఎలా అనర్హులు అవుతున్నారని ప్రశ్న. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎస్ఐ పోస్టుల ఎంపిక ఫలితాలు ప్రకటించొద్దని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు చైర్మన్ను హైకోర్టు ఆదేశించింది. ఎత్తు విషయంలో 2018లో అర్హులైన అభ్యర్థులు 2023 నోటిఫికేషన్లో ఎలా అనర్హులు అవుతారని ప్రశ్నించింది. గతంలో ఉన్న దానికంటే ఎత్తు తగ్గారని వాదనను సమ్మతించలేమని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పిఆర్బి చైర్మన్ను ఆదేశించింది. ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న మరో వాద్యంతో ప్రస్తుత పిటిషన్ జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఎస్ఐ పోస్టుల భర్తీలో 2023 నోటిఫికేషన్ శారీరక దారుఢ్య పరీక్షల్లో భాగంగా డిజిటల్ పరికరాలతో ఎత్తు కొలవడాన్ని సవాల్ చేస్తూ 95 మంది అభ్యర్థులు హైకోర్టులో గతంలో పిటిషన్ వేశారు. డిజిటల్ పరికరాల ద్వారా ఛాతీ ఎత్తు కొలతలు నిర్వహించడంతో తాము అనర్హులయ్యామన్నారు. మాన్యువల్ విధానంలో కొలతలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2018 నోటిఫికేషన్లో ఎత్తు విషయంలో తాము అర్హత సాధించామని, ప్రస్తుతం ఎలా అనర్హులవుతామని ప్రశ్నించారు. వారి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం మాన్యువల్ విధానంలో కొలతలు తీయాలని పోలీసు నియామక బోర్డును ఈ ఏడాది అక్టోబర్లో ఆదేశించింది. అందులోనూ అర్హులైన వారి ప్రధాన రాత పరీక్షను స్పష్టం చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మాన్యువల్ విధానంలో ఎత్తు కొలతను నిర్వహించిన అధికారులు పిటిషన్ అందరినీ అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో మరో 23 మంది హైకోర్టులో తాజాగా పిటిషన్ వేశారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషన్ల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఎత్తు విషయంలో గతంలో అర్హులైన వారిని ప్రస్తుత నోటిఫికేషన్లో అనర్హులుగా పేర్కొనడం చట్టవిరుద్ధమన్నారు. ఎత్తు విషయంలో వ్యత్యాస వివరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దని ఆదేశించారు. 2018 నోటిఫికేషన్ ప్రకారం జరిగిన ప్రక్రియలో కొంతమంది అభ్యర్థులు 169.1, 168.1 సెంటీమీటర్ ఎత్తు ఉంటే ప్రస్తుత నోటిఫికేషన్ ప్రక్రియలో అదే అభ్యర్థులు 167.6 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నట్టు గుర్తు చేశారు. ఎత్తు తగ్గారన్న వాదనను ఆమోదించలేమని స్పష్టం చేశారు. అంతకుముందు సహాయ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ మాన్యువల్ విధానంలో ఎత్తు కొలత తీసిన పిటిషన్లు ఎవరూ అర్హత సాధించలేదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు. 480 మంది సీనియర్ రెసిడెన్స్ నియామకానికి నోటిఫికేషన్. 23న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు. రాష్ట్రంలో ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించిన 5 వైద్య కళాశాలలతో పాటు వచ్చే ఏడాది ప్రారంభించనున్న మరో 5 కళాశాలలో 480 మంది సీనియర్ రెసిడెంట్ల నియామకానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన విజయవాడలోని డిఎంఈ కార్యాలయంలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎస్ఆర్లను ఎంపిక చేయనున్నారు. వైద్య విద్య పీజీలో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా పోస్టింగ్ ఇవ్వనున్నారు. వీరికి 70,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. మొత్తం 21 విభాగాల్లో 480 మంది సీనియర్ రెసిడెంట్స్ నియమించనుండగా అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్లో 75, అనాటమీలో 49, బయోకెమిస్ట్రీలో 39, జనరల్ మెడిసిన్లో 34 ఉన్నాయి. బైపీసీ స్ట్రీమ్లో 10,282 ఫార్మా సీట్ల భర్తీ. ఫార్మసీ కోర్సుల ప్రవేశాల్లో భాగంగా బైపీసీ స్ట్రీమ్ ఫేజ్ 1లో నిర్దేశించిన సీట్ల కేటాయింపును శుక్రవారం పూర్తి చేసినట్టు ఏపీ ఈఏపీ సెట్ 2023 ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. బీఫార్మసీ, ఫార్మడీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి 192 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో 10,423 సీట్లు అందుబాటులో ఉండగా 10,282 సీట్లు భర్తీ చేశామన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుంచి తుది మెరిట్ జాబితా వచ్చిన వెంటనే క్రీడల కోటాలో 47 సీట్లను భర్తీ చేస్తామన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలలో 21వ తేదీలో వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించారు. 18 నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్టు. రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హతా పరీక్షలను తాత్కాలిక షెడ్యూల్ను ఏపీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్ 18 నుంచి 23 వరకు కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇందులో ఆర్కియాలజీ, బయోసైన్సెస్ విభాగాల అభ్యర్థులకు మాత్రం జనవరి 5న ఏర్పాటు చేస్తున్నట్టు వివరించింది.
త్వరలోనే సబ్జెక్టుల వారీగా స్క్రీనింగ్ టెస్ట్ తేదీని వెల్లడిస్తామని పేర్కొంది. 26న నేషనల్ మెరిట్ స్కాలర్షిప్కు మాక్ టెస్ట్. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు సంబంధించి ఈ నెల 26న మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు అన్ని జిల్లాలు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఉచితంగా మాక్ టెస్ట్ ఉంటుందని పేర్కొన్నారు. డిసెంబర్ 3న జరిగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్టుకు హాల్ టికెట్లు పొందిన 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాక్ టెస్ట్కు హాజరవ్వాలని కోరారు. శనివారంలోగా పాఠశాలల వారీగా విద్యార్థుల వివరాలను తమకు పంపాలని అసోసియేషన్ జిల్లా బాధ్యతలుగా సూచించారు. ఏడాది పీజీ కోర్సులు యూజీసీ ప్రతిపాదన. 3 డిజైన్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు. ఏడాది పీజీ, 2 ఏళ్ల పీజీతో పాటు సమీకృత 5 ఏళ్ల యూజీ పీజీ. ఇప్పుడున్న 2 ఏళ్ల పీజీలో ఏడాది తర్వాత విద్యార్థి వైదొలిగే అవకాశం. అలాంటి వారికి పీజీ, డిప్లొమా డిగ్రీలు, స్టెమ్ కోర్సులు చేసిన వారికి సైతం ఎంఈ, ఎంటెక్లో ఏడాది పీజీ. దేశంలో తొలిసారిగా ఏడాది పీజీ కోర్సును పీజీ డిప్లొమా పేరుతో అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రతిపాదించింది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పీజీ కోర్సుల కాల పరిమితి, క్రెడిట్స్, కరికులంతో కూడిన కొత్త నిబంధనల ముసాయిదాను రూపొందించింది. ఇందులో పీజీ కోర్సులను 3 విధాలుగా డిజైన్ చేసింది. ఏడాది, 2 ఏళ్ల పీజీ, సమీకృత 5 ఏళ్ల పీజీ ప్రోగ్రాం తీసుకొచ్చింది. హానర్స్ రీసెర్చ్ కాంపోనెంట్తో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది మాస్టర్స్ ప్రోగ్రాం చేయొచ్చు. 3 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ చేసిన విద్యార్థులు 2 ఏళ్ల పీజీ ప్రోగ్రాం కొనసాగించవచ్చు. ఇక్కడ పీజీలో 2వ సంవత్సరం పూర్తిగా పరిశోధనలపై దృష్టి సారించేలా కరికులంలో మార్పులు చేసింది. పీజీ మొదటి సంవత్సరం తర్వాత ప్రోగ్రాం నుంచి విద్యార్థులు వైదొలగాలనుకుంటే వారికి పీజీ డిప్లొమా అందిస్తుంది. ఇక సమీకృత 5 ఏళ్ల బ్యాచిలర్, మాస్టర్స్ ప్రోగ్రాం పెట్టని యూజీసీ సూచించింది. నచ్చిన సబ్జెక్టులు పీజీ చేసుకోవచ్చు అనమాట. 4 ఏళ్ల ఈజీ ప్రోగ్రాంలో ఒక విద్యార్థి భౌతిక శాస్త్రం మేజర్గా, ఆర్థిక శాస్త్రం మైనర్ సబ్జెక్ట్ తీసుకుంటే కొత్త విధానం ప్రకారం ఈ విద్యార్థి మేజర్, మైనర్లో దేనిలోనైనా పీజీ చేయవచ్చు. మరోవైపు ఒకేసారి 2 పీజీ కోర్సులు అన్వేషించే సౌలభ్యాన్ని కూడా యూజీసీ కల్పిస్తుంది. ఇందుకోసం ఆన్లైన్, ఆఫ్లైన్, దూర విద్య లేదా ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్లతో ఏర్పడిన హైబ్రిడ్ విధానాల్లో చదువుకునేలా ప్రతిపాదించింది. మెషిన్ లెర్నింగ్, మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్ వంటి కోర్సు ఏరియాల్లో కృత్రిమ మీద కాంబినేషన్లు, వ్యవసాయం, వైద్యం, న్యాయ విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలు అందించాలని సిఫారసు చేసింది. ఇక స్టెమ్ సబ్జెక్టులు అభ్యసించిన విద్యార్థులు సైతం ఎంఈ, ఎంటెక్ వంటి సాంకేతిక డిగ్రీల్లో ఏడాది పీజీలో చేరేందుకు అర్హులని ప్రకటించింది. ఈ అంశాలపై వివిధ వర్గాల పౌరుల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నట్టు యూజీసీ తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.